కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి భగీరథ్పై నమోదైన ఫోక్సో కేసు నేపథ్యంలో బాలికపై జరుగుతున్న అఘాయిత్యాలపై కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ మహిళా నాయకురాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాధిత మైనర్ బాలికకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఫైట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట మహిళలు నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి భగీరథ్పై నమోదైన ఫోక్సో కేసు నేపథ్యంలో బాలికపై జరుగుతున్న అఘాయిత్యాలపై కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ మహిళా నాయకురాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాధిత మైనర్ బాలికకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట మహిళలు నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం బీఆర్ఎస్ మహిళా నాయకురాలు మాట్లాడుతూ బేటీ బచావో అంటూ మహిళల భద్రతపై పెద్ద ఎత్తున మాటలు చెప్పే బీజేపీ నాయకత్వం ఇప్పుడు ఈ ఘటనపై స్పష్టమైన సమాధానం చెప్పవలసిన బాధ్యత ఉందన్నారు. ఫోక్సో వంటి అత్యంత తీవ్రమైన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేకుండా నిష్పక్షపాత దర్యాప్తు జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కేంద్ర సహాయ మంత్రిగా కొనసాగుతున్న బండి సంజయ్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేసి దర్యాప్తుకు సహకరించాలని మహిళా నాయకురాలు కోరారు. అధికార హోదాను ఉపయోగించి కేసును ప్రభావితం చేసే ప్రయత్నాలు జరగకూడదని హెచ్చరించారు. కుత్బుల్లాపూర్ ప్రాంతానికి చెందిన మైనర్ బాధితురాలికి ప్రభుత్వం పూర్తి రక్షణ కల్పించాలని, కుటుంబానికి న్యాయం జరిగేలా అన్ని విధాలుగా అండగా నిలవాలని వారు విజ్ఞప్తి చేశారు. మహిళల భద్రత, చిన్నారుల రక్షణ విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని, నిందితులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ మహిళా నాయకురాలు స్పష్టం చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో బీఆర్ఎస్ మహిళా విభాగం నాయకురాలు పావని, స్రవంతి, సునీత, శైలజ, మంజుల, అరుణారెడ్డి, ఇంద్రారెడ్డి, పద్మ, ఫర్జానా, హేమలత, లావణ్య, పార్వతి, కరీమా, కవిత, మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.